పోటీ కాంగ్రెస్ తో ఉందా బీఆర్ఎస్ తో ఉందా? ప్రజలు నిర్ణయం చెప్తారన్నా. గెలిచేదైతే నేనేం చెప్పగలుగుతాను. ఎట్లా లాస్ట్ టైం 2 లక్షల ఓట్లు వచ్చాయి, ఈసారి మినిమం గెలవాలంటే 5 లక్షల ఓట్లు రావాలి. 3 లక్షల ఓట్లు జంప్ అవుతాయా? అంటే బీజేపీ బలంగా ఉందా? మెదక్ పార్లమెంట్లో అంత బలంగా ఉందా? మొన్న అయితే ఒక్క సీటు కూడా రాలేదు. రఘునందన్ రావు 2019లో పోటీ చేసినప్పుడు మొత్తం మెదక్ జిల్లాలో 7 అసెంబ్లీలలో అందరికి కలిపి వచ్చిన ఓట్లు 55 నుంచి 60,000 మధ్యలో వచ్చినాయి అన్న. 2018 డిసెంబర్లో రిజల్ట్లో 55,000 నుంచి 60,000కి వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చినప్పుడు నాకు పెరిగిన ఓట్లు ఎంత? 2 లక్షల 1,000 పైచిలకు దాటినాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ హాస్ బీన్ మల్టిప్లైడ్ 4 times అన్న. ఇప్పుడు మాకు అసెంబ్లీలు వచ్చినాయి 2,10,000 ఓట్లు వచ్చినాయి ఇవాళ 7 అసెంబ్లీలలో కలిసి. యూ మల్టిప్లైడ్ విత్ 4 అంటే 8 లక్షలు వస్తాయి కదన్న. 8 లక్షల ఓట్లు వస్తాయి. మరి 3 సార్లు 50% కదా 18 lakhs మా ఓట్లు. అంటే పోల్ కనుక 15-16 lakhs అయితే 14-15 lakhs అవుతాయి. అందులో సగం నాకే వస్తాయి, తప్పకుండా వస్తాయి. 50% ఓట్ షేర్ వస్తుంది. ఎట్లా సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉంది, హార్డ్కోర్ టిఆర్ఎస్ బేస్ అన్న. సిద్దిపేటలో అంతకుముందు సారి బీజేపీకి 13,000 వస్తే ఈసారి 23,000 వచ్చినాయి. అంతకుముందు హరీష్ గారికి 80,000 మెజార్టీ వస్తే మనం 40,000 మెజార్టీకే పడిపోయినారు. హరీష్ గారి హరీష్ గారి ఓట్ల సంఖ్య కంపేర్ చేసుకొని చూసుకుంటే ఆయనకు వచ్చినాయి 105,000 అయితే ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి 75,000 ఓట్లు ఉన్నాయన్న ఈసారి. మీరు దాన్ని కంపేర్ చేస్తలేరు మీరు. ఆయన గ్రాఫ్ చాలా పెద్దగా పడిపోయిందన్న, అది మీరు అర్థం చేసుకుంటలేరు. కాంగ్రెస్కి 23,000 వచ్చినాయి, బీజేపీకి 23,000 వచ్చినాయి, బీఎస్పీకి వచ్చినాయి 18,000 19,000 వచ్చినాయి, ఇండిపెండెంట్లకు వచ్చినాయి 75,000. హరీష్ గారికి వ్యతిరేకమైన ఓటు పోల్ అయిందన్న. వై కాంట్ యూ కౌంట్ దట్ వన్? బట్ స్టిల్ బీజేపీకి వచ్చిన 23,000 కదా సిద్దిపేటలో. ఈటల రాజేందర్ గారికి 50,000 మెజార్టీ తెచ్చుకోవడా సిద్దిపేటలో? 83,000 ఆయనకు వచ్చింది. ఆయన చెప్తే ఒక 50,000 మెజార్టీ హరీష్ తెచ్చుకోవడా? కేసీఆర్ కి 45,000 గజ్వేల్ మెజార్టీ. ఇట్లా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కేటీఆర్ గారికి 98,000 మెజార్టీ వచ్చింది పోయినసారి 2018 డిసెంబర్లో జరిగినప్పుడు. 2019 ఏప్రిల్లో బండి సంజయ్ గారు అక్కడ క్యాండిడేట్గా పోటీ చేశారు. ఆ మెజారిటీ 98,000కి 5,000కి పడిపోయింది డ్రాస్టిక్గా. 93,000 ఓట్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయినాయి. మరి అది ఎట్లా కౌంట్ చేస్తామన్నా? సో ఈసారి కూడా అదే విధంగా బావకి ఏం జరిగిందో బామ్మర్దికి అదే కూడా జరుగుతుందని నేను ఆశపడుతున్నా. జరుగుతుంది. పోయినసారి నాకు 30,000 మెజార్టీ వస్తుందా? 1,00,000 దాటుతున్నాం మేము. సిద్దిపేటలో 1,00,000 ఓట్లు దాటుతున్నాం మేము. 100% చెప్తా ఉన్నా. 1,00,000 ఓట్లు ఈసారి భారతీయ జనతా పార్టీకి సిద్దిపేట నియోజకవర్గంలో వస్తాయి. భరత్ గారు మీరు రాసి పెట్టుకొని చూడు రిజల్ట్ వచ్చింది. గజ్వేల్లో మనం ఒక 66,000 వచ్చినాయి, ఇంకా 34,000 పెరిగితే సరిపోతుంది. గజ్వేల్ ఆల్సో వీఆర్ టార్గెటింగ్ 1 lakh. మెయిన్ ఈ 2 హార్డ్ కోర్ వీటిలోనే 1,00,000 ఓట్లు తెచ్చుకుంటామన్నా ఈసారి.